ఎన్డీఏనే అప్పుడు ఎన్డీఏనే ఇప్పుడు ఎన్డీఏనే ఈడీ అనేది ఎన్డీఏ ప్రభుత్వం చేతిలోనే ఉంది. వాళ్ళు ఎంత తప్పుడు కాగితాలయ్యా, మేము పొరపాటు కేసు పెట్టాం, జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని బెదరేసి కేసు పెట్టించాడు, అనవసరమైన కేసు పెట్టాం, లేదా రాజకీయ ఒత్తిళ్ళకి జగన్ గురి చేస్తే మాకు పైన ఉన్నటువంటి రాజకీయ పార్టీల నుంచి వచ్చినటువంటి ఒత్తిడి మేరకు మేము పెట్టామని ఈడీ చెప్తుందా? చెప్పిన రోజున ఈ కేసు క్లోజ్ అవుతుంది, ఆ తర్వాత ఈడీ కూడా క్లోజ్ అవుతుంది. ఎందుకని అట్లాంటి తప్పుడు కేసులు ఎట్ట పెడతారు అన్నటువంటిది. బేసిక్గా స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణానికి ఒకటి ఏంటంటే 3 కోణాలు ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేటప్పటికి అది ఫస్ట్ మనం కనుక్కున్నది కాదు. జిఎస్టీ అనేటటువంటిది, ఇప్పుడు మనం ఒక వస్తువు కొన్నాం, ఇక్కడ 3 కేటగిరీస్ ఉంటుంది. జిఎస్టీ ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్ అంటే సంస్థ ఉత్పత్తి చేసినోడు ఉంటాడు కదా, కంపెనీ, వాడి దగ్గరే కేంద్ర ప్రభుత్వం తీసేసుకుంటుంది డబ్బులు. వాడు కట్టేయాలి 18, 20, 22 ఎంత అయితే అంత కట్టేయాలి. వాడు కట్టాక ఈ ప్రొడ్యూస్ చేసిన కంపెనీ ఓనర్ ఉంటాడు కదా, పరిశ్రమ ఓనరు, వాడి దగ్గర నుంచి ఒక డీలర్ కొనుక్కున్నాడు అనుకోండి, అతనికి జిఎస్టీకి సంబంధించిన అతనికి జిఎస్టీ కట్టాల్సింది 18, 15 ఉంటుంది. అంటే ఇండస్ట్రియలిస్ట్ దగ్గర కంటే ఇతని దగ్గర తక్కువ ఉంటుంది.